ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి అక్టోబర్ 14వ తేదీన ఏం జరగబోతుంది, అలాగే ఒక కీలక అంశం జరగబోతుంది. అది ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కేవలం ఇది రాశి గురించే కాదు, మీ అదృష్టం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అలాగే ఉన్నత శిఖరాలకు చేరడానికి ముందుగా ఉన్నవారు ఈ సింహరాశి వారు. కాబట్టి వీరి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. రాశి అధిపతి సూర్యుడు. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ విశ్వానంద స్వామి. వీరి ఫోన్ నెంబర్ 8688575793. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపించబడును. నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారం దొరుకుతుంది. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. అక్టోబర్ 14వ తేదీన 3 శుభవార్తలు వినబోతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకునే ముందు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. వీరు అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడుతారు, ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు. కొంతమంది వీరిని శత్రువులుగా అనుకుంటారు. అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని, గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. అలాగే ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు అందరిలో సూర్యునిలా వెలుగును ఇస్తారు. వీరి చుట్టూ ఒక ప్రకాశవంతమైన వెలుగు ఉంటుంది. వీరికి సహాయం చేసే గుణం ఉంటుంది. అలాగే వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎంత పెద్ద సమస్య అయినా వీరికి తట్టుకునే శక్తి, మనసు ఉంటుంది. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా పని పూర్తి చేయగలుగుతారు. ఏ పని చేసినా వీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీరు చేపట్టిన పనులు పూర్తి చేసే వరకు అస్సలు వదలరు. మీ సంపాదన ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇప్పటి నుండి వీరి జీవితం మారపోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీరి చుట్టూ 2 శక్తులు తిరుగుతున్నాయి. వాటి అంతర్గత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ శక్తులు 2 ఇంట్లో చేరడానికి కారణం మీరే. 1. దుష్టశక్తి మీలో చేరాలని అనుకుంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చెడుగా చేయాలని అనుకుంటుంది. అనుకూల వాతావరణాన్ని ప్రతికూల వాతావరణంలా చేయాలని అనుకుంటుంది. అది మీ చుట్టూ ఉన్న బంధువులే కావచ్చు, లేదా మీ చుట్టూ ఉన్న స్నేహితులే కావచ్చు. మీ నాశనం కోరుకునేవారు మీ చుట్టూ ఉన్న ప్రతికూల సమస్యని మరీ ఇంతగా ఎక్కువగా చేయాలని చూస్తున్నారు. కానీ మీకు దైవశక్తి తోడుగా ఉండడంతో అది ఏం చేయలేకపోతున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్న దుష్టశక్తులతో పాటు మీ ఇంట్లో దైవశక్తి కూడా తోడుంటుంది. దానితో పాటు మిమ్మల్ని ఏమి చేయాలనుకున్నా దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మీ నాశనం కోరే ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఈ 2 శక్తుల మధ్య జరిగే పోరాటమే మీ జీవితంలో ఒడిదుడుగులు. బట్టి మీ జీవితంలో ఇబ్బందులు ఉన్నా కూడా వాటికి పరిష్కారం కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి దైవశక్తి ఎక్కువగా తోడు ఉంటుంది.
మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులని దూరం చేయడానికి మీ చేతుల్లోనే ఉంటుంది. అది ఎలా అంటే వారు ఎలాంటి వారు, ఏ విధంగా ఉంటారు, మీ చుట్టూ ఉన్నవారు అని తెలుసుకొని వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. కొన్ని రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు. వారికి చెప్పడం వల్ల మీరు చాలా తగ్గిపోయినట్టు ఉంటారు. కొన్ని రోజుల వరకు మీ బంధువులు పెట్టిన తినుబండారాలకు దూరంగా ఉండండి. దుష్ట శక్తులు, ప్రతికూల శక్తులు ఏదైనా ప్రయోగం చేయవచ్చు. కాబట్టి కొన్ని రోజుల వరకు వాటికి దూరంగా ఉండండి. మీ రాజ్యాధిపతి అయిన సూర్యుడు మీకు అండగా ఉండడంతో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి తొలగిపోయే అవకాశం వస్తుంది. దైవశక్తి మీ తోడు ఉండగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు పరిచయం అవుతారు. అలాగే సూర్యుడు, గురుడు ఈ 2 గ్రహాల వల్ల వీరికి ధనయోగం కలుగుతుంది. లో వచ్చే పాత బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈరోజు మీ ఆరోగ్యం చక్కగా చూసుకోగలుగుతారు. అది మీకు సఫలతను ఇస్తుంది. కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలేయాలి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే సంపాదన ఎంత ఉంటుందో ఖర్చు కూడా మీకు అంతే ఉంటుంది. కాబట్టి ఖర్చు ఆలోచించి ఖర్చు చేయండి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అలాగే మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రేమ యొక్క ఉదాత్తరకు అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. ఏదైనా కొత్తగా చేయడానికి ఈరోజు ప్రయత్నించండి. దానివల్ల సక్సెస్ కనిపిస్తుంది. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసి ఉంటుంది. ఇతరుల పనులు ఆగిపోతాయి, కానీ మీ పనులు మాత్రం విజయవంతంగా సాగుతాయి. సూర్యచంద్రుల సంయోగం స్థిరత్వాన్ని, కొత్తగా శక్తిని తెస్తుంది. ముఖ్యంగా సన్నిహితులతో కొనసాగుతున్న విభేదాలు, కోపతాపాలు తగ్గుతాయి. సంబంధాలు మరింత బలంగా మారే అవకాశం గోచరిస్తుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలంగా కోరుకున్న కల నెరవేరే అవకాశం వస్తుంది. వీరికి సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. యువత ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా వ్యక్తపరచగలుగుతారు. సీనియర్లు ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి ఆహారం, సరియైన అలవాట్లతో ప్రత్యేక శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సమతుల్యత, సామరస్యం, పురోగతి చేసే సమయం ఇది. ఈ రోజున సింహరాశి వారికి ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. అలాగే కొంతమంది బంధువులు ప్రోత్సాహం మీకు దారి చూపుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు సరియైన ఆలోచనలతో ముందడుగు వేయండి. అలాగే పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. కొందరు ప్రవర్తన అసౌకర్యం కలిగించినా మీరు ఓపిక కొద్దీ ఎదుర్కొంటారు. దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. ఇష్టదైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఆప్తుల సహకారంతో పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఊరట పడుతుంది. బుద్ధిబలం మరింత పెరుగుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీరు చేసిన కృషికి గుర్తింపు లభిస్తుంది. తోటివారి సహకారం ఉంటుంది. అలాగే శ్రీరామనామ జపం చేయండి. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని దాటవచ్చు. అలాగే స్థిరంగా ఉండే విజయం మీదే. తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీకు దైవశక్తి తోడుండగా ఎలాంటి ప్రతికూల శక్తులు ఏమీ చేయలేవు. కాబట్టి మీరు ధైర్యంగా ముందడుగు వేయండి.